ఎస్ అనేది కనిపిస్తుంది. అవును. ఒక్క నిమిషం, మీకు ఇప్పుడు ఎర్రర్ వస్తుంది అవునా? అవును. ఈ ఎంటిటీనా మీరు చేసేది? ఈ ఎంటిటీ. కాపీ సోర్స్ అనేది లేదు కదా, స్క్రోల్ డౌన్. లేదు. కాపీ సోర్స్ అనేది వేరే ఎంటిటీ కదా, ఇంతమంది చేసింది. ఇక్కడ ఫోర్స్ రిఫ్రెష్ చేసి. ఓకే. ఓకే. ఇప్పుడు హిట్ అయిందా? హిట్ ఉంది. సో మీకు ఇష్యూ ఫస్ట్ అనేది రిజాల్వ్ అయింది ఓకే. అవునా? అవునవును. ఉమ్, చూడండి ఇప్పుడు ఏం ఇష్యూ వస్తుందో. ఇది క్లోజ్ చేయండి, డిబగ్ డెవలపర్ టూల్ క్లోజ్ చేయండి. మనకు వర్క్ అవ్వకపోతే కదా డిబగ్ చేయాల్సింది, అవునవును. మినిమైజ్ కాదు, క్లోజ్ చేయండి. రైట్ క్లిక్, ఇది కంటిన్యూ అని పెట్టండి, కంటిన్యూ క్లిక్ చేయండి. బ్లూ కలర్లో, ఇదే. బ్లూ కలర్ ఎస్. వెయిట్, మీరు ఓకే క్లిక్ చేయదు, చదవండి ఫస్ట్ ఎర్రర్. There was an error while processing your request. Please reach out to support team. The error details for reference. మన ఎర్రర్ డీటెయిల్స్ చూసుకోవాలి, అదంతా కస్టమ్ మెసేజ్ పైనది మనం ఇచ్చింది. ఎర్రర్ Okay. డీటెయిల్స్ ఏముంది? వాల్యూ షుడ్ Then- బి ఆఫ్ టైప్ స్ట్రింగ్, పారామీటర్ నేమ్, వాల్యూ. సో ఇప్పుడు డిబగ్ చేసుకోండి. మీకు అర్థమైందా ఎర్రర్ మెసేజ్ చూస్తే? Okay. ఎర్రర్ మెసేజ్ చూస్తే అర్థం కాలేదు కదా మనకి ఎక్కడ ఏం వస్తుందో. అర్థం అవును. కానప్పుడు, అర్థమైతే మనం డైరెక్ట్ కోడ్కి వెళ్ళి ఫిక్స్ చేస్తాం. సో వీ డి నాట్ అండర్స్టాండ్ సో వీ హ్యావ్ టు డూ డిబగ్. Okay. క్లిక్ ఓకే. కోర్ అర్థం చేసుకోవాలి మీరు, మనం ఏం చేస్తాం ఏంటి అనేది, పర్పస్ ఏంటి అనేది. Okay. ఇప్పుడు వాల్యూ చేంజ్ చేయండి, డిబగ్ హిట్ అవుద్ది. మినిమైజ్ చేసేసి యూ చేంజ్ ద వాల్యూ. డిబగ్గర్ ఈస్ హిట్. ఇప్పుడు ఏం ప్రెస్ చేయాలి? F10 ప్రెస్ చేయాలి. ఓకే F10. 1 మినిట్. ఓకే F10, 1 మినిట్. ఓకే F10. ఇప్పుడు F10 ప్రెస్ చేయండి. ఇది క్లోజ్ చేయండి. కన్సోలే పోతుంది. వెయిట్ F8 ప్రెస్ చేయండి. F8 మినిమైజ్ చేయండి కన్సోల్. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ చదవండి ఒకసారి. ఓకే క్లిక్ చేయొద్దు, ఎర్రర్ Okay. మెసేజ్ చదవండి. Value should be type of string. Parameter value. సో దాని మీనింగ్ ఏంటి? Value టైప్ type. అనేది స్ట్రింగ్ ఇవ్వమని చెప్తుంది, Okay. స్ట్రింగ్ టైప్ ఇవ్వమని చెప్తుంది. Okay. సో దట్ మీన్స్ మీరు హోల్ నెంబర్ టార్గెట్ అని ఉంది కదా, అవును. హోల్ నెంబర్ టార్గెట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి మీరు? నేనైతే హోల్ నెంబర్ ఇచ్చేస్తాను. మీరు ఏ టైప్ ఆఫ్ క్రియేట్ చేయాలి? స్ట్రింగ్, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ కాదు, ఫీల్డ్ టైప్ ఏమంటది? హోల్ నెంబర్ టార్గెట్. అవును. హోల్ నెంబర్స్. హోల్ నెంబర్ ఉంటుంది, అవును. బట్ మీరు అది హోల్ నెంబర్ క్రియేట్ చేయలేదు, స్ట్రింగ్ టైప్ క్రియేట్ చేశారు. బట్ మీరు హోల్ నెంబర్ సెట్ చేస్తున్నారు, అందుకే ఇది అలౌ చేయట్లేదు. మీరు ఓకే. అది డేటా టైప్ రాంగ్ క్రియేట్ చేశారు. క్లిక్ ఓకే. ఓకే అనండి. క్లిక్ ఓకే క్లిక్ చేసి ఆ డేటా ఎంటర్ చేయండి. ఇక్కడ హోల్ నెంబర్ టార్గెట్లో స్ట్రింగ్ ఇవ్వండి. ఎస్, హోల్ నెంబర్ సోర్స్లో కూడా స్ట్రింగ్ వాల్యూ ఇవ్వండి. హోల్ నెంబర్ సోర్స్లో కమ్అవుట్. సో మీకు హోల్ నెంబర్ క్రియేట్ చేశారనుకోండి డేటా టైపు, ఇలా ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకే. హోల్ నెంబర్ టార్గెట్ అనేది మీరు స్ట్రింగ్ టైప్ క్రియేట్ చేశారు. ఓకే. మీకు ఎర్రర్ మెసేజ్ రీడ్ చేస్తే అర్థం అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి అలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తే సేవ్ డేటా టైప్ ఈ సంథింగ్ రాంగ్ అని స్ట్రైక్ అయిపోవాలి. ఓకే. క్లియర్? క్లియర్. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కోడ్కి వెళ్ళండి, అదే కోడ్కి వెళ్ళండి. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మీరు రాసిన కోడ్లో, ఓకే. అవి ఏమేమి మిస్టేక్స్ నేను చెప్తాను.
ఆ! ఇక్కడ మీరేం చేస్తున్నారు యాక్చువల్‌గా హోల్ నంబర్ టార్గెట్. ఓకే. ఓకే. ఫస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఓపెన్ చేయండి. కొంచెం పైకెళ్ళి ఓకే. దానికెలా రాసారో చూద్దాం. ఓకే. సో, సెట్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ వాల్యూ టు ఫీల్డ్ అని అన్నారు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి? మీరేం చేస్తున్నారు? ఒక వాల్యూని ఇంకో వాల్యూని సెట్ చేస్తుంది. ఆ! ఒక దాంట్లో ఎంటర్ చేసిన వాల్యూని ఇంకొక ఫీల్డ్‌లో సోర్స్ నుంచి టార్గెట్‌కి కాపీ చేస్తున్నాం. అవును. అవునా? అవును. సోర్స్ నుంచి టార్గెట్ కాపీ చేస్తున్నాం. సో, అప్పుడేం కావాలి మనకి జనరల్‌గా? జనరల్‌గా లైన్స్ చెప్పండి. నోట్‌ప్యాడ్ కంట్రోల్ ఎన్ అనండి. కంట్రోల్ ఎన్. సో, ఓకే. ఇక్కడ స్టెప్స్ రాయండి ఏమేమి కావాలో. కోడ్‌లో కావాల్సిన స్టెప్స్. కోడ్‌లో ఏమేమి కావాలి మనకి? సోర్స్ ఫీల్డ్ వాల్యూ. సోర్స్ ఫీల్డ్ వాల్యూ గెట్ చేసుకోవాలి. ఓకే. గెట్ ద సోర్స్ ఫీల్డ్ వాల్యూ. అండ్ దెన్ సెట్ ద సోర్స్ టార్గెట్ సో, ఫీల్డ్. సెట్ ద టార్గెట్ ఫీల్డ్ వాల్యూ. సో, అంతకు మించి మనకేం అవసరం లేదు కదా! లెస్. మీరేం రాశారు ఇప్పుడు చూడండి. మీ లైన్స్ ఆఫ్ కోడ్‌కెళ్ళి. సో, ఫస్ట్ లైన్ ఏం చేస్తున్నారు? సెట్ గెట్ ఇది సోర్స్ వాల్యూని గెట్ చేసుకుంటుంది. ఓకే. సెకండ్ లైన్ ఏం చేస్తున్నారు? ఇది టార్గెట్ వాల్యూని గెట్ చేస్తుంది. టార్గెట్ వాల్యూ మనకెందుకు ఇక్కడ? అంటే అది నల్లుగా నల్లుగా ఉంటేనే అలౌ చేస్తుంది. నల్లుగా ఉంటేనే ఇంకో వాల్యూని అలౌ చేస్తుంది. అర్థం కాలే. మనం జస్ట్ సోర్స్‌లో ఉన్నది కాపీ చేసేయాలి కదా! టార్గెట్‌లో. అంటే మీరెలా అవును. థింక్ చేశారనేది నాకు తెలియాలి ఫస్ట్. బిఫోర్ యువర్ రైటింగ్. 1 మినిటా? అవును. యెస్ అనేది. సో, మీరేం థింక్ చేసి రాసారు? 7 లైన్ నంబర్ 7 ఒకసారి చెప్పండి. సార్ ఇప్పుడు నేను ఫస్ట్ వన్ ఫీల్డే రాసేస్తాను నేను కూడా. ఓన్లీ సోర్స్ వాల్యూని ఒకటి గెట్ చేసుకోవాలని రాసేస్తాను. ఓకే. కానీ నాకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది. అప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది సార్. అదేమంటే మీరు అంటే టార్గెట్ వాల్యూ నల్ ఉంది కాబట్టి సెట్ కావడం లేదని ఒక పాపప్ మెసేజ్ వచ్చింది సార్. నో. నో. అట్లేం చెప్పదు. ఆ ఎర్రర్ మెసేజ్ హ్మ్. మేబీ మీరు రాంగ్ స్కీమా నేమ్ ఇచ్చుంటారు సోర్స్‌ది. ఓహ్! సోర్స్‌ది గాని, టార్గెట్‌ది గాని రాంగ్ స్కీమా నేమ్ ఇస్తే ఫీల్డ్ నాట్ ఫౌండ్ నల్ అని ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. నాకు కూడా స్టార్టింగ్ ట్రిగ్గర్ అయింది సార్. ఎందుకు అవసరం లేదు కదా! టార్గెట్ వాల్యూ అని. ఆ! సో, ఇవి లైన్స్ ఆఫ్ కోడ్ అవసరం లేదు. మీరు అర్థం చేసుకొని రాయాలి కోడ్. సో, మనకి ఏదో వస్తుంది ఏదో అని చేయొద్దు. ఓకే. ఎర్రర్ మెసేజ్ దేనికొస్తుంది? ఓకే. అది దేనివల్ల వస్తుంది? కోర్ అర్థం చేసుకొని రాస్తేనే మీకు బ్లైండ్‌గా గుర్తుండిపోద్ది మీకు ఫర్దర్‌గా కూడా. సో, మనకిక్కడ కావాల్సిందేంటి? ఓన్లీ గెట్, సెట్ గదా! అవును. ఇప్పుడు అప్డేట్ చేయండి సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్‌కి మీకు అర్థమైన నాలెడ్జ్ ప్రకారం. ఇంకా ఈ ఇఫ్ కండిషన్ కూడా ఏం అవసరం లేదు. అవసరం లేదు. దట్స్ ఇట్. యాహ్! సో, థట్ ఈస్ గుడ్. సో, ఇలా ఉండాలి. కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అప్డేట్ చేసి ఒకసారి వర్క్ అవుతుందని చూడండి సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్‌కి. ఓకే. మీకేదో ఎర్రర్ వచ్చిందన్నారుగా చూద్దాం వస్తుందేమో.
ఇది ఫోర్స్ రిఫ్రెష్ చేయండి. ఫోర్స్ రిఫ్రెష్ ఎంటీ క్యాష్. ఓకే. ఇప్పుడు వస్తుందా సింపుల్ 2 లైన్స్ ఆఫ్ కోడ్‌కి? వస్తుంది. సో, మీరు కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని రాయాలి. అన్నెసెసరీ కోడ్ రాసారనుకోండి, అప్పుడు మీకు అర్థం కానట్టు. కోర్ అవును. కాన్సెప్ట్ అర్థం చేసుకొని రాస్తే మీకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఓకే. ట్రబుల్ షూట్ చేసుకోవటానికైనా ఎందుకని. సో, ఇప్పుడు మీరు చేసుకోగలుగుతారు గదా! మిగతావి? షూర్. సార్ ఇక్కడ నాకు సెట్ గ్రేడ్ వాల్యూ ఒక ఎర్రర్ అది ఎందుకు రావడం లేదో అర్థం కాలేదు సార్. ఇది ఆ! ఇలా రాసేసి సెటెడ్ వాల్యూ కంప్లీటెడ్. గ్రేడ్ అనేది ఏమేమి ఇచ్చారు? ఇన్ ప్రోగ్రెస్, న్యూ, కంప్లీటెడ్ ఇచ్చారా? లేదు సార్. ఏబీసీ ఇచ్చారు సార్. ఏబీసీ ఇచ్చారు. మరి ఇక్కడ ఓకే. మీరు కామెంట్స్ ఏంటి? ఇన్ ప్రోగ్రెస్, న్యూ, కంప్లీటెడ్ అని రాసారు. లేదు లేదు సార్. ఇది కాపీ చేసేటప్పుడు. ఆహా! సో, ఏ గ్రేడ్ యొక్క వాల్యూ అది. బి గ్రేడ్ ఓకే. యొక్క వాల్యూ బిలో 1. సి ఓకే. గ్రేడ్ యొక్క వాల్యూ బిలో 1. అంతేనా? అవును సార్. ఆ! సో, యాక్చువల్‌గా ఇప్పుడు నేను బై డిఫాల్ట్ బి ఇచ్చా సార్. హ్మ్. అయ్యాను డిఫాల్ట్ సార్. డిఫాల్ట్ బి ఎక్కడిచ్చారు? బై డిఫాల్ట్ అనేది బి ఎల్స్ కండిషన్‌లోకి వస్తుంది సార్. డైరెక్ట్ సి కండిషన్. ఇవ్వాలి. సి ఇవ్వాలి గదా! సి ఇవ్వాలి. నేను సి వచ్చింది. ఏమన్నా కండిషన్ ఎందుకో రాంగానే బి ఇచ్చేస్తాను. ఆహాహా! 1 సో, మినిట్ సార్ చేంజ్. ఇట్స్ ఫైన్. ఇట్స్ ఫైన్. ఇట్స్ ఓకే. సో, మీరేం చేస్తారంటే చేంజ్ చేయండి తర్వాత. అది నాట్ కరెక్ట్. సో, ఇప్పుడు మనం మీకేమేమి స్టెప్స్ చేసానో ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి. మీకు మీరే రిజాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఓకే. ఓకే. సో, ట్రై క్యాచ్ పెట్టండి. డిబగ్ చేసుకోండి. ఓకే. మీకు రిజాల్వ్ చేసుకోగలుగుతారు కంపల్సరీ. కంపల్సరీ. ఏమైనా ఇష్యూ వస్తే నాకు పింగ్ చేయండి. నేను చెప్తాను. ఓకే. 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 థాంక్స్. సో, అలా ఉండాలి మీకెప్పుడైనా ఫాలో అయ్యే ప్రాసెస్. అలా ఉంటే మీకు ఈజీగా ఇష్యూ రిజాల్వ్ చేసుకోగలుగుతారు. అన్నెసెసరీ ఇష్యూస్ అనేవి రావు. ఓకే. ఓకే. షూర్ సార్. థాంక్ యూ సార్. ఓకే. అండ్ మీకెలా అనిపించింది ఇప్పుడు? మీరు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా? స్క్రిప్ట్ ఇప్పుడైతే నేను చేసుకుంటాను. చేసుకోగలుగుతానని కాన్ఫిడెన్స్ వచ్చింది గదా! కంపల్సరీ సార్. యాహ్! ఓకే అండి. సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ట్రబుల్ షూట్‌లో ఉన్నవి. ట్రై క్యాచ్ పెట్టుకోండి. డిబగ్ చేసుకోండి. షూర్. అండ్ దెన్ ఫోర్స్ రిఫ్రెష్ చేసుకోండి. ఓకే. మీకు ఆటోమేటిక్‌గా మెసేజ్ అనేది చదవండి. ఓకే. ప్రాపర్‌గా చదవండి. మెసేజ్ రాంగానే ఏదో తప్పయిందని క్లోజ్ చేయొద్దు. లేదు లేదు. సో, ఆ మెసేజ్‌కి ఒకటికి 2 సార్లు చదవండి. హ్మ్. అర్థమైకపోతే ఒక 2, 3 నిమిషాలు ఆ మెసేజ్ దగ్గరే ఉండండి. క్లోజ్ చేయొద్దు. వెయిట్ ఫర్ లేదు. 2 to 5 మినిట్స్ అంటిల్ యూ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ దట్. మీకు అర్థమయ్యేంత వరకు చదవండి. అర్థం కాకపోతే అది కాపీ చేసి బ్రౌజర్‌లో సెర్చ్ చేయండి. ఓకే ఆ సార్. మెసేజ్ రూట్ కాజ్ ఏంటో. ఓకే. థాంక్స్. మీకు బేసిక్ డీటెయిల్స్ కొన్ని తెలుస్తాయి. దెన్ యూ ప్రొసీడ్ విత్ ద ఫిక్స్. ఓకే. మీకు ఇష్యూ తెలియకుండా ఫిక్స్‌కెళ్ళకండి. లేదు. ఓకేనండి. రైట్. ఓకేనా? బాయ్. ఓకే. థాంక్స్.